मारिना मयूम की तत्तुल्ला 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 मारिना बीजेपी बीआरएस 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 पार्टी नायकुलारा बीजेपी बीआरएस पार्टी नायकुलारा बीजेपी बीआरएस पार्टी नायकुलारा मयूम की तत्तुल्ला मारिना बीजेपी की तत्तुल्ला मारिना बीजेपी की तत्तुल्ला मारिना बीजेपी बीआरएस नायकुलारा मयूम की तत्तुल्ला मारिना बीजेपी बीआरएस नायकुलारा बीजेपी बीआरएस पार्टी नायकुलारा सिग्गु 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 बीजेपी बीआरएस पार्टी नायकुलारा బిల్డింగ్ వస్తలేదు బీజేపీ నాయకులు వెంటనే రావాలి 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 చర్చకు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వెంటనే రావాలి రావాలి బీజేపీ బీఆర్ఎస్ ముఖ్య నాయకులున్నారా సిగ్గు 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 ఓకేనా లైవ్ పదకొండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రిస్తదార్ సమితి వీళ్ళిద్దరు కూడా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో ఈ ల్యాండ్స్ విషయంలో అపారమైన ప్రేమ అపారమైన చిత్తశుద్ధి వీరి పరిపాలనలో వీరు చాలా చిత్తశుద్ధితో వ్యవహరించినట్టు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతారు. ఈరోజు ఏదైతే సర్వే నెంబర్ 25 కంచె గచ్చిబౌలికి సంబంధించి ఆ సర్వే నెంబర్ మొత్తంలో కూడా 2400కు పైగా ల్యాండ్ ఏదైతుందో దానికి సంబంధించి 2004లో 534 ఎకరాలు 534 ఎకర్స్ ఇది గవర్నమెంట్కి ఇస్తున్నట్టు ఆ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు ఇచ్చిన ఒక డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నాము యూనివర్సిటీకి అలర్ట్ చేసిన దాంట్లో దానికి ఏదైతే గోపనపల్లిలో 397 ఎకరాలు తీసుకున్నట్టు ఈ డాక్యుమెంట్. ఇది ప్రభుత్వానికి 534 ఎకరాలు ఇస్తున్న డాక్యుమెంట్. దానికి ఇతర ఏదైతే గోపనపల్లిలో 397 ఎకరాలు తీసుకుంటున్న డాక్యుమెంట్స్ ఇవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు 2004లో అఫీషియల్గా ఏదైతే మీకు చూపిస్తున్న సంతకాలు పెట్టిన అథెంటిక్ డాక్యుమెంట్స్ ఈ దీనికి సంబంధించి ఈ 530 ఎకరాల పైచీలకి ఏదైతుందో దాంట్లో 120 ఎకరాలు టీఎన్జిఓకి 400 ఎకరాలు ఐఎంజీ భారత్ బిల్లీ రావుకి కేటాయించి ఏదైతే దానిపైన న్యాయ పోరాటం చేసి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కానీ రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని ప్రభుత్వాలు కూడా ఇది ప్రైవేట్ దానికి పోవద్దు ప్రభుత్వానికి రావాలని చెప్పి తాపత్రయపడి కోర్టులో న్యాయ పోరాటం చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన అపారమైన ప్రేమ ఉన్నట్టు కల్వకుంట్ల తారక రామారావు గారు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ యొక్క గచ్చిబౌలికి వెళ్ళిన సూటిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి బీజేపీ పార్టీ నాయకులకి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నా.
ఇదే సర్వే నెంబర్ 25కి సంబంధించి కంచె గచ్చిబౌలికి సంబంధించి దీని పరిధిలో ఉన్న ఇదే ల్యాండ్ పరిధిలో ఉన్నదానికి ఏదైతే ఈరోజు మాట్లాడుతున్న మీరెవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ ఇద్దరికి అనుబంధంగా అనుసంధానంగా ఉన్న వ్యక్తి కోసము ఆ వెల్ఫేర్ కోసము ఆ మై హోమ్ వెల్ఫేర్ కోసము మీరు ఇక్కడున్న మై హోమ్ విహంగాకి 25 ఎకరాలు కట్టబెట్టినప్పుడు ఏదైతే పర్మిషన్ ఇచ్చినప్పుడు హైరైజ్ బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఆ సంబంధించిన అపార్ట్మెంట్ కట్టనీకి పర్మిషన్తో పాటు రోడ్డు ఫెసిలిటీ లేకపోతే కేవలము మై హోమ్ కోసము ఈరోజు 100 ఫీట్ రోడ్డుని కూడా మీరు వేసిన మాట వాస్తవమా కాదా? మరి 25 ఎకరాలు ప్రైవేట్ డిస్ప్యూట్లో ఉన్నప్పుడు ఆ పంచాయతీని కల్వకుంట్ల తారక రామారావు తెంపి మై హోమ్ రామేశ్వరరావుకి కట్టబెట్టినప్పుడు ఆ రోజు ఇదే కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ఏదైతే మూటలు ముట్టలేదా? ముట్టకపోతే ఆ రోజు ప్రశ్నించని మీరు, ఆ రోజు నోరు మెదపని మీరు, ఆ రోజు మాట్లాడని మీరు ఈరోజు ఏదైతే బిల్లీరావుకి ఇచ్చిన 400 ఎకరాల పైన తెలంగాణ రాష్ట్రం పట్ల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి ఒక వ్యక్తులకి ఇది లాభం చేకూర్చొద్దు, ఇది తెలంగాణ రాష్ట్ర సంపద, తెలంగాణ రాష్ట్ర సొమ్ము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వము న్యాయ పోరాటం చేసి హైకోర్టులో సుప్రీంకోర్టులో దీనిపైన మీ వ్యవహారం ఉంటే ఈ వాస్తవాలన్నీ కూడా విద్యార్థులకి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఏదైతే ఎన్ఎస్వై ఉందో వాళ్ళకు కూడా దీని గురించి వాస్తవాలు చెప్పాలి, వాస్తవాలు తెలియజేయాలి. వాళ్ళ ద్వారా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి నాయకులందరూ కూడా ఈ వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఆధారాలతోటి ఇక్కడ చూపించి వాస్తవాలు తెలంగాణ ప్రజానికానికి కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి కోణము వీళ్ళొక బండారము రామేశ్వరరావుకి వీళ్ళకున్న లోపాయిక ఒప్పందాలు బయట పెట్టనీకి ఈరోజు ఈ గచ్చిబౌలి మై హోమ్ విహంగా ముందు ఈ ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ కు గురించి కొన్ని వాస్తవాలు ఇటు విద్యార్థులకి విద్యార్థి సంఘ నాయకులకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి తెలంగాణ ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియజేయాల్సిన ఒక బాధ్యత విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేసి ఈరోజు ప్రభుత్వంలో శాసన మండలి సభ్యునిగా ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు బీజేపీ రిస్తదార్ సమితి నాయకులు ఏదైతే